Glory be to your name, O God. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములో మనం ముందుకు కొనసాగుతున్నాము. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములో మనం ముందుకు వెళ్తున్నాము. మన ధ్యానములో గత దినము 12వ అధ్యాయమును మనం చూసాం. 12వ అధ్యాయమును మనం చూసాము. ఇందులో భాగముగా స్త్రీ గురించియు ఆ తరువాత ఘట సర్పము గురించియు మిఖాయిలుకు ఘట సర్పమునకు కలిగినటువంటి యుద్ధమును గురించియు ఆ తరువాత స్త్రీ తను ప్రసవించి తన కనినటువంటి సంతానము పరలోకములోకి దేవుని ఎదుట చేర్చబడుటయు ఆ స్త్రీ పారిపోయి తను తాను రక్షించుకొనుటకు కాపాడుకొనుటకు తన కొరకు సిద్ధపరిచిన స్థలము దగ్గరికి వెళ్ళడానికి ఆమెకు పక్షిరాజు రెక్కలు ఇవ్వబడినట్లుగాను ప్రవాహం వలె తన నోటి నుండి నీళ్లు ధారబోసి మునిగిపోయేలాగా చేసి కొట్టుకొని పోయేలాగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఘట సర్పం యొక్క ప్రయాసమును వ్యర్థం చేస్తున్నట్లుగా భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఆ స్త్రీని కాపాడినట్లుగాను ఆ స్త్రీని సర్పము నోటి నుండి వస్తున్నటువంటి నీళ్లు ఆ నీళ్ల నుండి తప్పించుకొనుటకై ఆమెకి సహకారిగా భూమి నిలబడినట్లుగా అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితోటి యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమె బయలుదేరి ఇప్పుడు సముద్ర తీరమున ఆ ఘట సర్పం ఇప్పుడు సముద్ర తీరమున నిలిచి దేని కొరకు నిలిచి ఉన్నదంటే ఘట సర్పం ఎందుకు నిలిచి ఉన్నది అక్కడ ఎందుకనంటే ఈ స్త్రీ యొక్క శేషమైనటువంటి సంతానము శేషమైన సంతానం అనగా ఒక సంతానము కనినటువంటి అప్పుడు కనిన సంతానము ఆ వెంటనే కనినటువంటి సంతానము పరమునకు దేవుని సింహాసనం ఎదుటకు చేర్చబడిను. శేషమైనటువంటి సంతానము ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఆ సంతానముతో యుద్ధము చేయడానికై ఇప్పుడు ఘట సర్పం వెళ్ళి సముద్ర తీరమున నిలిచినట్లు కనిపిస్తుంది. దాని తరువాతి భాగంలోకి మనం వెళ్తున్నాం. 13వ అధ్యాయంలోకి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నప్పుడు దాని మొదటి వచనం నుండి ఇలా చూస్తున్నాము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పీళ్లను ఉండెను. ఇంతకుముందు మనం చూసినటువంటి ఆ ఘట సర్పము 7 తలలు కలిగినట్లుగా 10 కొమ్ములు కలిగినట్లుగా 7 నక్షత్రములు అనగా కిరీటములుగా ఉన్నట్లు మనం చూసాము. 7 కిరీటములు, నక్షత్రం కాదు, 7 కిరీటములు, 7 తలలు, 10 కొమ్ములు, 7 కిరీటములు మనం 12వ అధ్యాయంలో చూసాము. 12వ అధ్యాయంలో చూసాము. ఆ వచనాలు చూపించి మరలా ఇక్కడ నేను తీసుకొని వస్తాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 12వ అధ్యాయంలోకి వెళ్దాము. మూడవ వచనం చూద్దాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ఈ ఘట సర్పం వేరు, క్రూర మృగం వేరు. 12వ అధ్యాయంలో కనిపిస్తున్న ఘట సర్పము పేరు అపవాది. గుర్తుపెట్టుకోండి, 12వ అధ్యాయంలో కనిపిస్తున్న ఘట సర్పము అపవాదియే. ఓకే, మరలా చదువుతాను ఆ మాటని. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆ తర్వాత కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఓకే, ఆ తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్తున్నాం. 9వ వచనానికి వెళ్దాం. ఘట సర్పం యొక్క పేర్లు చూద్దాం మనం 9వ వచనంలోకి వెళ్ళి. 12వ అధ్యాయము 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు, అపవాది అనియు సాతాను అనియు పేరులు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము, 4 పేర్లు చూపిస్తున్నారండి ఇక్కడ. 1 అపవాది, 2 సాతాను, 3 ఆది సర్పము, 4వది మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము. 4 పేర్లు కూడా అపవాది పేర్లే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఘట సర్పమునకు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగమునకు ఒకటే అని మీరు అనుకోదు. ఇద్దరు ఒకటే కాదు, అవి పూర్తి భిన్నమని చూపిస్తున్నాను నేను మీకు. అయితే ఘట సర్పమునకు ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. ఘట సర్పమునకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఘట సర్పమునకు ఎన్ని కిరీటములు ఉన్నాయి అంటే 7 కిరీటాలు ఉన్నాయి. ఎన్ని తలలో అన్ని కిరీటాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 13వ అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వెళ్ళి దాని మొదటి వచనం చూసినప్పుడు, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము, ఘట సర్పము ముందు కనిపించే, ఇప్పుడు కనిపిస్తుంది ఎవరు? క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఘట సర్పం ఎక్కడున్నది? సముద్రము తీరమున ఉన్నది. ఘట సర్పం 12వ అధ్యాయము చివరి వచనములో సముద్ర తీరమున నిలిచినది. ఎందుకు? యుద్ధము చేయడానికి. ఎవరితోటి? ఆ స్త్రీ యొక్క శేషమైనటువంటి సంతానముతోటి యుద్ధము చేయడానికి ఘట సర్పము సముద్ర తీరమున ఉంటే, సముద్రము లోపల నుండి వస్తున్నది ఎవరు అంటే క్రూర మృగము. సముద్రము లోపల నుండి వస్తున్నది. 2 ఉన్నాయి చూడండి. 1 సముద్ర తీరమున అది సర్పము, సముద్రము లోపల మృగము. మృగము దీన్ని ఇంగ్లీష్లో బీస్ట్ అని అంటారు. పశువు అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు అన్నమాట. క్రూర మృగం ఒకటి ఉన్నది. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి అని అంటే 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని తలలు ఉన్నాయంటే 7 తలలు ఉన్నాయి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములున్నవి. ఇంతకుముందు చూసింది 7 కిరీటములు, ఇప్పుడు చూస్తున్నది మనం 10 కిరీటములు కనిపిస్తున్నాయి మనకి. 10 కొమ్ములు, తలలైతే 7, కొమ్ములైతే 10, ఇద్దరికి కామనే. కాకపోతే కిరీటముల దగ్గరికి వచ్చేటప్పటికి ఘట సర్పం యొక్క కిరీటములు 7, క్రూర మృగం యొక్క కిరీటములు 10 కనిపిస్తున్నాయి. అయితే వీటి తలల మీద ఏమి రాస్తుందంటే దేవదూషణకరమైన పేర్లు కనిపిస్తున్నాయి అన్నమాట. దేవదూషణకరమైన పేర్లు కనిపిస్తున్నాయి. నేను చూచిన ఆ మృగము చిరత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుక వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసమును, గొప్ప అధికారమును ఇచ్చెను. గొప్ప అధికారం ఇచ్చింది. ఎవరిచ్చారు ఈ క్రూర మృగానికి అధికారము? ఈ క్రూర మృగమునకు అధికారం ఇచ్చింది ఎవరు అనంటే ఘట సర్పం ఇస్తున్నది. ఘట సర్పం అనగా అపవాది తన బలమును, తన సామర్థ్యమును ఇస్తున్నది. దీన్ని అర్థం చేసుకోవడానికి నేరుగా మరలా సింహాసనం దగ్గర తీసుకొని వెళ్తున్నాను నేను. ప్రకటన గ్రంథం సింహాసనాలకు సంబంధించింది, అందుకు నేను దాన్ని కలపలేను, తీయలేను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఒక రాజసింహాసనం మీదే క్రూర మనిషి కూర్చున్నాడు అనంటే ఆ క్రూర మనిషికి క్రూరత్వం ఇచ్చినది ఎవరంటే అపవాది. ఒక రాజసింహాసనం మీద చెడుతనముతోటి నిండిన వ్యక్తి కూర్చున్నాడు అంటే చెడుతనమును ఇచ్చినది ఎవరంటే అపవాది. క్లియర్గా రాస్తుంది ఇక్కడ.
ఈ అపవాది, ఈ ఘట సర్పము, ఈ ఎర్రని సర్పము, ఆది సర్పము, అదే అపవాది అని పేరు, సాతాన్ అని పేరు కలిగినటువంటి వాడు ఇప్పుడు నేరుగా యుద్ధం చేయటం లేదు. నేరుగా యుద్ధం చేయట్లేదు. గమనించాలి, అపవాది నేరుగా యుద్ధము ఒకే ఒక చోట చేశాడు. ఎక్కడ చేశాడు? మిఖాయిల్తో చేశాడు. మిఖాయిల్తో యుద్ధం చేశాడు. ఎందుకు? అపవాది తనకంటే చిన్నవారితోటి చెయ్యడు. అపవాది తనకంటే చిన్నవారితోటి యుద్ధములు చేయడు. తన అనుచరులతో యుద్ధం చేపిస్తాడు. ఏదైనా తోటలోకి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అపవాది డైరెక్ట్గా రాలేదు. అపవాది నేరుగా రాలేదు. అపవాది సర్పమును పంపించాడు. ఈ సర్పము భూజంతువులన్నిటిలో యుక్త కలిగినటువంటి సర్పము. అది భూజంతువులన్నిటిలో తెలివి కలిగినటువంటి సర్పము. అది మాటలాడగలిగినటువంటి సర్పము. అది నడవగలిగినటువంటి సర్పము. ఆ సర్పమును పంపించాడు, కానీ అపవాది రాలేదు. అపవాది నేరుగా ఎక్కడ కనిపిస్తున్నాడు అనంటే యేసు ప్రభు దగ్గర కనిపిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర ఎక్కడ కనిపిస్తున్నాడు? 40 దినాల ఉపవాసం అయిపోయిన తర్వాత ఆ పర్వతం మీద కనిపిస్తున్నాడు. ఆ పర్వతం మీద కనిపించి అక్కడ ఆయనను శోధించడం, పరీక్షించడం మొదలుపెట్టాడు. నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే అని 2 సార్లు మాట్లాడాడు. 3వసారి నీకు సింహాసనం కావాలి కదా, ఈ రాజ్యములు కావాలి కదా, ఈ రాజ్యములన్నీ నావి, ఈ రాజ్య మహిమలన్నీ నావి, నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఇస్తానని చెప్పాడు. 12వ అధ్యాయంలో మనం చూసాము. మన ప్రభువు యొక్క చేతిలోకి అధికారం ఎప్పుడు వచ్చింది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వచ్చింది. అది ఎప్పుడు ఇస్తానన్నాడు? షార్ట్కట్లో 2000 సంవత్సరముల క్రితం ఇస్తానని చెప్పాడు అపవాది. యేసు ప్రభు తన బాప్తిస్మ అయిపోయిన తరువాత 40 దినములు రాత్రులు ఉపవాసమునకు వెళ్ళి పరిశుద్ధాత్ముని చేత నడిపించబడిన వాడై, అపవాది చేత పరీక్ష చేయబడిన వాడై, ఆ పరీక్ష ముగించుకొని వస్తూ ఉంటే ఫైనల్ పేపర్లో మరలా తీసుకొని వస్తున్నాడు. నీవు నాకు నమస్కారం చేసిన ఎడల, నీవు నాకు మ్రొక్కిన ఎడల, ఇదిగో ఈ రాజ్యములన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్పాడు. షార్ట్కట్లు ఇవ్వాలని చెప్పానన్నాడు. యేసు ప్రభు షార్ట్కట్లో ఆ రోజు తీసుకున్నట్లయితే 2000 సంవత్సరాలు వేస్ట్ అయ్యేవి కాదు కదా. అయితే యేసు ప్రభు షార్ట్కట్లు తీసుకున్నట్లయితే నేరుగా అపవాదితో పాటు అతని ఇంట్లో కనిపించేవాడు. ఎందుకు? అపవాది అనుచరుడు కాకూడదు. ఎవరు కూడా అపవాది యొక్క ప్రేరేపణతోటి అపవాది వారిని రెచ్చగొట్టడం వలన, ప్రేరేపించడం వలన ఏది చేయకూడదు. రెచ్చగొట్టడం అనంటే నీవు నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడైతే నీ గొప్ప దేవుడిని విలువు, వీళ్ళను బాగు చేయి, వాళ్ళను బాగు చేయి. అపవాది రెచ్చగొడతాడు మనల్ని. అవసరం ఉన్నదా? ఒక రోగి బాగుపడటమో దేవుని యొక్క ఉద్దేశము. ఒక రోగి బాగుపడటం, సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి బాగుపడటం, సమస్య నుంచి బయటికి రావటం దేవుని ఉద్దేశము. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆదేశము మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ కార్యము జరిగించేవాడు మన ప్రభు ఉన్నాడు. ఆ కార్యం జరిగించాడు మన ప్రభు. మన ప్రభుకి సాధ్యమైనటువంటి కార్యం ఏది కూడా లేదు. అయితే అపవాది యొక్క ప్రేరేపణతోటి మనల్ని ఏమైనా రెచ్చగొట్టి నీవు కాళ్ళు తీసుకొని రా, చేతులు తీసుకొని రా అంటే చేయకూడదు మనం ఆ పని. యేసు ప్రభు చేయలేదు. నువ్వు రాళ్ళను రొట్టిగా మార్చంటే మార్చలేదు ఆయన. నువ్వు పైనుండి కిందకు దేవతలను పంపిస్తాడంటే ఆయన దూకలేదు. పరీక్ష చేయవద్దన్నాడు. దేవుడిని పరీక్ష చేయవద్దని చెప్పాడు. నా ఆకలి గురించి నువ్వు బాధపడవాక, పట్టించుకోవాక, నా ఆకలి గురించి పట్టించుకునే నా ప్రభు ఉన్నాడని చెప్పాడు. మన ఆకలి గురించి చింతించేటువంటి ప్రభు మనకున్నాడు. కాబట్టి ఎవరి మాటల్లో మనం మోసపోకూడదు. మన కొరకు మన ప్రభు మన కార్యములు జరిగిస్తాడు కాబట్టి రెచ్చిపోకూడదు. మనము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు సానుకూలముగా ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనాలకి అనుకూలంగా ఉన్నటువంటి మాటలు ఉన్నాయా లేదా పరీక్షించిన వారమై, పరిశోధించిన వారమై కార్యములు జరిగించాలి. అయితే అపవాది వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు నాకు మ్రొక్కినట్లయితే ఈ రాజ్యములు, ఈ రాజ్య మహిమలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. 2000 సంవత్సరం నాన్న ఎదురు చూశాడు. 2000 సంవత్సరములు ఎదురు చూసిన తరువాత ఆయన ముందుగా శిలువ మార్గమున వెళ్ళిన వాడై,
శ్రమలు అనుభవించిన వాడై, మరణమును అనుభవించిన వాడై, పునరుద్ధానుడైన తరువాత పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇవ్వబడినదని పలికినటువంటి క్రీస్తు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచ్చే వరకు కూడా తన అధికారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనగా ఒక్కొక్కరిని మార్చుతూ నేడు ఇంత సమయం వరకు వచ్చాడు ఆయన. 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ ఘట సర్పము తన బలమును ఎవరికి ఇస్తున్నాడు అని అంటే ఈ క్రూర మృగానికి ఇస్తున్నాడు. ఈ క్రూర మృగము ఎవరు అని చెప్పాలి అని అంటే ఎవరో కాదు. ఈ క్రూర మృగము యెరూషలేములో దావీదు సింహాసనం మీద నేనే క్రీస్తుని అని చెప్పుకొని కూర్చున్నటువంటి ఒక రాజు, ఒక చక్రవర్తి పేరే ఈ క్రూర మృగము. ఈ క్రూర మృగము ఒక రాజుగా కనిపిస్తున్నాడు. అందుకనే అతనికి 10 కొమ్ములు ఉన్నట్లుగాను, 7 తలలు ఉన్నట్లుగాను, 10 కిరీటములు ఉన్నట్లుగా చూపిస్తున్నప్పుడు అవి రాజ్యం సంబంధించినవై, ఆ తరువాత అవి అధికార సంబంధించినవై, అది సింహాసనం సంబంధించినవి. కాబట్టి ఆ క్రూర మృగము కాదు, అతడు మనిషి, ఒక రాజు, ఒక చక్రవర్తి. ఈ ఘట సర్పము కాదు. ఈ ఘట సర్పము, ఈ ఆది సర్పము, ఈ అపవాది, ఈ సాతాను ఎవరో కాదు, పరలోకములో ఒకప్పుడు దేవుని దూత. నేడు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకంలో ఏమి చేస్తున్నాడు? మన దేవుని ఎదుట మన సహోదరుల మీద రాత్రింబగుళ్ళు మానక మన మీద నేరములు మోపుచున్నాడు, మోసపుచ్చుచున్నాడు అందరినీ కూడా. కాబట్టి అపవాది ఎన్నడూ కూడా డైరెక్ట్గా రాలేదు. అపవాది డైరెక్ట్ ఎక్కడ కనిపిస్తున్నాడు? మొట్టమొదటిసారిగా అపవాది డైరెక్ట్ కనిపించినప్పుడు కేవలము యేసు ప్రభు యొక్క బాప్తిస్మము తర్వాత 40 దినముల తర్వాత కనిపిస్తున్నాడు. రెండవసారి అపవాది కనిపిస్తున్నది ఎక్కడ అనంటే, రెండవసారి అపవాది కనిపిస్తున్నది ఎక్కడ అంటే మిఖాయిల్తో యుద్ధం చేస్తున్నప్పుడు. మూడవసారి అపవాదిని ఎక్కడ ఎదురుగా చూస్తున్నామనంటే మిఖాయిలుతోటి మాట్లాడుతున్నప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మిఖాయిల్తో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోషే యొక్క దేహం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగవసారి అపవాదిని మనం ఎక్కడ చూస్తున్నాము అంటే మన అపవాదిని నేరుగా పరలోకంలో చూస్తున్నాము. ఎక్కడ? యోబు విషయంలో కనిపిస్తున్నాడు. అపవాదిని గమనించాలి. ఇక్కడ అపవాది చిన్న వారితోటి పోరాటం చేయలేదు. అపవాది చిన్న వారితో డైరెక్ట్గా పోరాటం చేయలేదు. అందుకనే ఏదెను తోటలో ఆది సర్ప రూపంలోకి వెళ్ళాడు ఆయన. సర్పము తన రూపమును పోగొట్టుకున్నది. అపవాది అలాగే ఉన్నాడు. ఎవరి రూపం పోయింది? సర్పము, ఒక పశువు. భూలోకములో ఉన్నటువంటి జంతువులన్నిటిలో యుక్తి కలిగినటువంటి, తెలివి కలిగినటువంటి ఒక సర్పము తన రూపము పోగొట్టుకున్నదై, తన కాళ్ళు పోగొట్టుకున్నదై, అది తన కడుపు మీద, అది తన కడుపుతోటి పాకుచున్నట్లుగా కనిపిస్తున్నది. ఓకే, అపవాది ఇప్పటికీ కూడా పరలోకంలోకి ఎక్కి దిగుతున్నాడని తెలియపరిచా. వినిపిష్టం లేదా? ఇప్పుడు వినిపిస్తుందామా? ఓకే, సారీ. ఓకే, అపవాది ఎప్పటి వరకు పైకి కిందకు వెళ్తున్నాడు? ఎప్పటి వరకు అయితే మిఖాయిలుతో పాటు యుద్ధము జరగలేదో, యుద్ధములో ఓడిపోలేదో అప్పటి వరకు అతడికి పరలోకములకు వెళ్ళి మన మీద నేరం మోపేటువంటి అధికారము ఉన్నది. ఆ తరువాత అపవాది ఇప్పుడు చివరి యుద్ధము జరిగించేటప్పుడు స్వయముగా జరిగించకుండా, యుద్ధము కూడా స్వయంగా జరిగించకుండా ఆ యొక్క క్రూర మృగంతో జరిపిస్తున్నాడు. క్రూర మృగాన్ని వాడుకుంటున్నాడు అనగా ఒక రాజుని వాడుకున్నాడు, ఒక చక్రవర్తిని వాడుకుంటున్నాడు అని అర్థము. మరలా చూద్దాం, 2వ వచనంలోకి వెళ్దాం. నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండెను,
దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. గొప్ప అధికారమునిచ్చెను. ఇప్పుడు ఎవరిచ్చారు అధికారము? ఘట సర్పము. ఘట సర్పం అంటే ఎవరు? అపవాది. ఎవరికి ఇచ్చారు ఈ అధికారము? మృగమునకు. మృగం అంటే ఎవరు? రాజు, చక్రవర్తి అని అర్థం అన్నమాట. కాబట్టి ఎవరైనా ఒకవేళ సింహాసనం మీద కూర్చున్న వారై ఆ సింహాసనం మీద నుండి క్రూరమైనటువంటి క్రియలు జరిగిస్తున్నారు అని అంటే అపవాది తన బలమును అతనికి ఇచ్చాడు అని అనుకోవాలి. అపవాది తన బలమును ఇచ్చేస్తాడు. ఇప్పుడు చివరికి ఏమి ఇస్తున్నాడు? తన సర్వ అధికారమును, గొప్ప అధికారం ఇచ్చేస్తున్నాడు. గొప్ప అధికారం ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు అపవాది తన స్థానాన్ని పోగొట్టుకున్నవాడై పాతాళంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వెళ్ళేటప్పుడు తన పనిని ముగించడానికి దాన్ని చివరిలోకి తీసుకొని రావడానికి క్రూర మృగమును వాడుకుంటున్నట్లుగా తన బలమును, తన సింహాసనం ఇస్తున్నాడు. వాస్తవముగా అపవాది దేవుని సింహాసనం కావాలని కోరుకున్నవాడు. ఆ దేవుని సింహాసనమును సొంతం చేసుకున్నవాడై పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చొని పరలోకంలో తానే దేవుడిగా ఉండాలి అని అనుకున్నటువంటి అపవాది ఈరోజు చివరి ఏమి దిక్కు తోచకానికి తన సింహాసనమును ఆ క్రూర మృగముకు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చేసింది. దేవుని సింహాసనము కోరుకున్నవాడు తన సింహాసనం ఇచ్చేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని ప్రజలకు విరోధముగా యుద్ధము చేయాలి. ఇప్పుడు ఘట సర్పం ఎక్కడున్నాడు? ఈ ఘట సర్పము సముద్ర తీరమున నిలిచి ఉంటే ఈ క్రూర మృగము సముద్రము లోపల నుండి బయటకు వస్తుంది. ఘట సర్పము సముద్ర తీరమున, క్రూర మృగం వచ్చేసి సముద్రము లోపల నుండి వస్తుంది. ఓకే, దాని తలలో ఒకదానికి దెబ్బ తగిలి ఉన్నట్టుండెను. ఎన్ని తలలు ఉన్నాయి దీనికి? క్రూర మృగానికి 7 తలలు ఉన్నాయి. 7 తలలు. 7 తలలలో ఒక తలకి దెబ్బ తగిలింది. ఒక తలకి దెబ్బ తగిలినట్టు. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక, చావు దెబ్బ, ఈ చావు దెబ్బ అంటే అర్థం ఏమిటంటే చనిపోయి మరలా బ్రతకటం అని అర్థము. చనిపోయి మరలా బ్రతకటము అని అర్థము. కొంచెం మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోవద్దు. అపవాది తన బలమంతటిని, తన అధికారమంతటిని, తన సింహాసనమును సైతము ఇచ్చేశాడు అనంటే సర్వ అధికారం అంటే అపవాదులు ఎంత పవర్ ఉందో, లాస్ట్ పవర్, చివరి పవర్ ఈ ఘట సర్పములోకి ప్రవహింపజేశాడు. ఐగుప్తు దేశంలో మోషే కర్ర పడవేసినప్పుడు, అహరోను కర్ర పడవేసినప్పుడు వారు కూడా కర్ర పడవేసి సర్పములు తయారు చేశారు. వీరు నీటిని కొట్టినప్పుడు వారు కూడా నీటిని కొట్టారు, రక్తముగా మార్చారు. వీరు కప్పలు తీసుకొస్తే వారు కూడా కప్పలు తెచ్చారు. వీరు మిడతలు తీసుకొస్తే వారు మిడతలు తీసుకొచ్చారు. వారు కూడా చేశారు, చేయలేదని కాదు. వారికి ఉన్నది కొన్ని పవర్స్ ఉన్నాయి. అయితే ఈ పవర్స్ అన్నిటినీ కూడా చివరి పవర్స్ ఒక చిన్న మాటలో మన వాడుక బాటలో చెప్పాలంటే బ్రహ్మాస్త్రము అని అంటారు. ఈ బ్రహ్మాస్త్రం అనేది మహాభారతం నుండి వచ్చినటువంటి ఒక పదం. ఇది బ్రహ్మాస్త్రం అంటే మన ఆయుధాలు అన్నీ పోతే, మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, మన చేతిలో ఉన్న బాణములు, మన చేతిలో ఉన్న ఖడ్గములు అన్నీ పోయినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం అంటే పైనుంచి వచ్చే ఒక అస్త్రం ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఉపయోగించేది ఉంటుంది. అది ఆ అస్త్రం అంటారు. అంటే ఎవరైనా వాడుక మాటలో చెప్పాలంటే ఆఖరి ట్రై అని చెప్పడానికి, ఆఖరి ప్రయత్నం అని చెప్పడానికి బ్రహ్మాస్త్రం అని అంటారు. అపవాది చివరి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చివరి ప్రయత్నంలో తన బలమంతటిని, తన యొక్క సింహాసనమును
ఆ తరువాత గొప్ప స్థానమును, అధికారమును ఇప్పుడు ఈ క్రూర మృగములోకి ప్రవేశింపచేస్తే ఈ క్రూర మృగము ఇప్పుడు గాయపడినదై ఉన్నాను. దాని తలలలో ఒక తలకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చావు దెబ్బ. చావు దెబ్బ అంటే మనిషి చనిపోవడం అని అర్థం అన్నమాట. ఇతని గురించి చెప్పేది రానున్న దినాలలో ఇతడు మరణమును జయించే అంతగా వెళుతున్నాడు. ఎందుకనంటే ఇతడు సింహాసనం మీదకి రావాలంటే ముందుగా, ఇది గమనించండి, ఇతడు సింహాసనం మీదకి రావాలంటే ముందుగా క్రీస్తు వలె పనులు చేయాలి. అతడు సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు వలె పనులు చేయాలి. క్రీస్తు యొక్క పేరు ఆయనకి తెచ్చుకోవాలి. నేనే క్రీస్తు, నేనే క్రీస్తు అని వెళ్తాడు. క్రీస్తు ఈ భూలోకంలో ఆయన పరిచయం జరిగిస్తున్నప్పుడు, అనేక మందిని బాగు చేస్తున్నప్పుడు, ఒకానొక దినమున దేవాలయంలో క్రీస్తుని పట్టుకొని అతని గురించి విరోధంగా మాట్లాడుతూ ఉంటే వచ్చిన వాడై ఇది తప్పు, మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మాట్లాడుకునేటువంటి, తన యొక్క పక్షము పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా మనం ఎవరిని కూడా పట్టుకోవడం మంచిది కాదని చెప్తే నీవు కూడా అతనిలో చేరిపోయావా అని మాట్లాడుతున్నప్పుడు మరలా ప్రజల్లో ఒక మాట వచ్చిందనమాట. క్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఈయన క్రీస్తు కాకపోతే ఎందుకంటే వివాదం వచ్చింది, కొందరు ఈయన క్రీస్తు అనియు, కొందరు క్రీస్తు కాదనియు. ఒకవేళ ఈయన క్రీస్తు కాకపోతే మరి వచ్చేవాడు ఇంతకంటే ఎక్కువ పనులు చేస్తాడా? ఈ క్రీస్తు కంటే ఇంకా ఎక్కువ పనులు చేస్తాడా? కుంటి వారిని నడిపించడం, గుడ్డి వారికి చూపించడము, మూగవారితో మాట్లాడించడం, చెవిడి వారికి వినిపించడము, మృతులను తిరిగి సజీవులుగా చేయడము, ఈ క్రీస్తు కంటే గొప్ప పనులు చేయగలడా మరి వచ్చేవాడు? అందుకు కొంతమంది అన్నారు, లేదు ఇతడే క్రీస్తు అని చెప్పి కొందరు నమ్మికుంచారు. కొందరైతే వచ్చిన తర్వాత చూద్దాములే అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ అంత్యక్రీస్తు అనేవాడు, ఈ యాంటీక్రైస్ట్ అనేటువంటి వ్యక్తి, ఈ క్రూర మృగము, ఈ బీస్ట్ వచ్చేటప్పుడు మొదటిగా బీస్ట్గా రాడు, క్రూర మృగముగా రాడు, అంత్యక్రీస్తుగా రాడు, కానీ క్రీస్తు పోలికలో వస్తాడు. క్రీస్తు పోలికలు వచ్చిన వాడే యూదులను నమ్మిస్తాడు. మన క్రీస్తు 2000 సంవత్సరంలో ముందు వచ్చినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు యూదుల మధ్యలోకి వస్తే యూదులు నమ్మలేదు ఆయనని. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చారు కానీ వారు అతనిని అంగీకరించలేదని చెప్పారు. ఆయన లోకంలోకి వచ్చాడు కానీ లోకం అతనిని ఎరగలేదని చెప్పాడు. లోకం అతన్ని గుర్తించలేదు. అందులో కొందరు మాత్రమే గుర్తించినప్పుడు ఆ కొందరితోటి ఆయన చిన్న సమూహంగా మార్చుకొని తన శిష్యులుగా మార్చుకున్న వాడై తన పరిచయం ముందు కొనసాగించాడు. యూదులందరూ నేటి వరకు కూడా క్రీస్తు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. దానిలో కొంతమంది యూదులు మాత్రమే నమ్మికించిన వారు క్రీస్తు అనుచరులుగా మార్చబడి క్రైస్తవులుగా మార్చబడ్డారు. అయితే వచ్చేటువంటి వ్యక్తి సముద్రములో నుండి వస్తున్నాడు. ఘటసర్పము సముద్ర తీరమున నిలబడి ఉన్నాడు. క్రూర మృగం వచ్చేసి సముద్రములో నుండి వస్తూ ఉంటే, సముద్రములో నుండి వచ్చినటువంటి ఈ క్రూర మృగము నేనే క్రీస్తునని చెప్పేసి నిరూపించుకోవడానికి ఆయన క్రీస్తు వలె ఎన్నో పనులు చేస్తాడు. ఈ లోకం మారిపోతుంది. ఈ లోకం పూర్తిగా భిన్నముగా మారిపోతుంది. ఈ లోకములో అనుకోకుండా ఒకనొక దినం పూర్తి సమాధానం వచ్చేస్తుంది. ఇవన్నీ ముగించిన పూర్తి సమాధానం వచ్చేస్తుంది. ఆ సమాధానం వచ్చినప్పుడు ఆయన బయలుపరిచేది ఏమిటంటే, క్రీస్తు వచ్చినప్పుడు తన సమాధానము తీసుకొని వస్తాడు కాబట్టి, ఆ ప్రభు వచ్చినప్పుడు తన నెమ్మదిని కలుగు చేస్తాడు కాబట్టి, ఆ ప్రభు వచ్చినప్పుడు నీతి న్యాయములతోటి పరిపాలన జరుగుతుంది కాబట్టి, నేనే ఆ క్రీస్తుని అని ఆయన రుజుపరుచుకున్నప్పుడు యూదులు నమ్మకం ఉంచిన వారై అతనిని సింహాసనం మీదకి తీసుకొని వెళ్తారు. అతని సింహాసనం మీదకి ఎలా వెళ్తున్నాడు? సింహాసనం మీదకి యేసు ప్రభుని యూదులందరూ కలిసి ఒకరోజు వచ్చి నీవు మాకు రాజుగా ఉండాలని చెప్పి ఆయన్ని రాజుని చేసి సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఎవరు సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు? ఈరోజు ఎవరు కూర్చోబెడుతున్నారంటే మీరు నేను కలిసి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. ఎలా కూర్చోబెడుతున్నాం? మన ఓటు వేయడం ద్వారా మనం ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. మన చేతిలో అధికారం ఉన్నది. అది మన చేతులు ఎంపికకు అధికారం ఉన్నది. అయితే యూదులు ఏమి చేస్తున్నారంటే
ఇతనిని పట్టుకొని నేరుగా తీసుకొని వెళ్ళి సింహాసనం మీద రాజుగా కూర్చోబెడుతున్నారు. ఎప్పుడు కూర్చోబెడుతున్నారు? ఎప్పుడంటే ఆయన ప్రజలకు క్షేమకరమైనటువంటి కార్యములు జరిగిస్తాడో అప్పుడు కూర్చోబెడుతున్నాడు. ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఐగుప్తు దేశంలో తెలివి కలిగినటువంటి, ఆ దైవ జ్ఞానము కలిగిన, దైవాత్మ కలిగినటువంటి ఆ యొక్క యోసేపు కారణముగా ఆ ఫరో రాజుకు ఆ యొక్క కలల యొక్క భావం తెలియబడినప్పుడు ఆయన వెంటనే అతన్ని సింహాసనం ఎక్కించాడు. యోసేపుని వెంటనే సింహాసనం ఎక్కించాడు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వారిలో ప్రావీణ్యతను చూసినప్పుడు, సకల విద్యలో వారి ప్రావీణ్యం గల వారిని చూసినప్పుడు వారిని నేరుగా నెబుకద్నెజరు సింహాసనం ఎక్కించాడు. వారిని నేరుగా సింహాసనం ఎక్కించాడు. నెహెమ్యా రాజు దగ్గర ఆయనకు పాత్రను అందించేవాడు, ఆయనకి ద్రాక్షరసం అందించేటువంటి పని చేసేవాడు. ఆ నెహెమ్యా వెళ్ళి నేను యెరూషలేముని బాగు చేసుకున్నాను చెప్పినప్పుడు నెహెమ్యాను చూసిన వాడు, ఆయన సంతోషించిన వాడే యెరూషలేం మీద గవర్నర్గా కూర్చోబెట్టి అతని సింహాసనం ఎక్కించాడు. ఎవరైతే పనులు చేస్తున్నారో ఈ సమాజంలో అందరూ కూడా మాకు పనులు చేసేవారు, మాకు నీళ్లు తెచ్చేవాళ్ళు, మాకు కరెంట్ ఇచ్చేవాళ్ళు, మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు, మాకు అది ఇచ్చేవాళ్ళు, మాకు రోడ్లు వేసేవాళ్ళు, మాకు బండ్లు వేసేవాళ్ళు, వీళ్ళు మాకు కావాలి. కాబట్టి వారిని మేమేం చేస్తాము? మేము రాజులుగా సింహాసనాల మీద కూర్చోబెడతాము. యేసు ప్రభు తన పరిచయం చేస్తున్నప్పుడు రోగులందరూ బాగుపడుతూ ఉంటే, యేసు ప్రభు తన పరిచయం చేస్తున్నప్పుడు అనేకులకు ఆహారం పంచిపెడుతూ ఉంటే, వేల కొలది మంది వచ్చి ఆయన అనుసరిస్తూ ఉంటే, ఇంత గొప్ప జనాంగం ఆయన వెనకాల నడుస్తూ ఉంటే ఇన్ని మామూలు కూర్చోబెట్టకూడదు, ఈయనని సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళాలని యూదులు ప్రయత్నం చేస్తే యేసు ప్రభు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన అక్కడ వారి మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకు? ఆయన సింహాసనం మీద కూర్చోడానికి రాలేదు. ఆయన వస్తాడు కూర్చోడానికి. ఎప్పుడు వస్తాడు? ఆయన మరలా వస్తాడు. మధ్యాకాశంలో కనిపించిన తర్వాత మరలా మనందరం తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు. తన రాజ్యము తన సొంతముగా సంపాదించుకున్నట వాడై ఆ రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చొని మనలందరినీ కూడా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టి అట్లే అధికారంలో మనలందరూ కూడా నడిపిస్తాడు. కాబట్టి నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్న వాటి 10 పట్టణాల మీద నిన్ను నమ్మకంగా అధిపతిగా నియమిస్తానన్నాడు. కొంచెంలో నమ్మకం 10 పట్టణాల మీద అధిపతులుగా తిరిగి వచ్చేవారు, మధ్యాకాశానికి వెళ్ళి మరలా తిరిగి భూమి మీదకి వచ్చేటువంటి వారు ప్రభుత్వం చేసేవారై ఉన్నారు, రాజ్య పరిపాలన జరిగించేవారై ఉన్నారు. కాబట్టి ఈ క్రూర మృగము వలె ముందు కనిపించక, ఈ క్రూర మృగము ఒక మంచి మనిషి వలె, సాత్వికము కలిగినటువంటి వ్యక్తి వలె, గుణలక్షణములన్నీ కూడా మంచిగా ఉన్నట్లుగానో, దైవ స్వభావం కలిగినట్లుగానో, క్రీస్తు పోలిక కనిపించిన వాడుగా కనిపిస్తాడు. ఆ క్రీస్తు పోలిక తనలో ఉన్నట్లుగా ఆయన తను క్రీస్తుగా చూపించుకున్నప్పుడు అనేకులు మోసపోతారు. ఎందుకు మోసపోతున్నారంటే బలము, అపవాది తన బలమంతటిని తనలో ఉంచగా ఆ బలముతోటి గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. అపవాది ఇచ్చినటువంటి అధికారంతో గొప్ప గొప్ప పనులు చేయబోతున్నాడు. కాబట్టి ఆ పనుల కారణముగా అతనిని నమ్ముతున్నారు. ఆ నమ్మిక ప్రకారంగా అతనిని సింహాసనం మీదకు తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇతనికి 7 తలలను 10 కొమ్ములను 10 కిరీటములు ఉంటే ఆ యొక్క 7 తలలో ఒక తలకి చావు దెబ్బ తగిలింది. ఒక తలకి చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ వలన అతడు చనిపోయిన వాడై మరలా తిరిగినట్లుగా కనిపిస్తున్నది ఇక్కడ. ఎందుకు చనిపోయి తిరిగి లగటం అంటే క్రీస్తు చనిపోయి తాను తిరిగి పునరుద్ధానం అయ్యాడు. కాబట్టి ఆ పునరుద్ధాన సామర్థ్యముతోటి ఆయన ప్రభువుగాను ఆయన రక్షకునిగా నిలబడుతున్నాడు. గనుక ఇతడు ప్రభువుగా నిలబడాలి, ఒప్పించాలి అనంటే ఇతనికి అట్టి సామర్థ్యము కూడా అవసరమే. మనం ఈ లోకంలో ఎన్నో మెడికల్ స్టోరీస్ మనం వింటూ ఉంటాం. కొంతమంది 10 సంవత్సరాల కోమాలోకి వెళ్ళినవారు, కొంతమంది 20 సంవత్సరాల కోమాలోకి వెళ్ళినవారు, కొందరు 30 సంవత్సరాలు 32 సంవత్సరములు కోమాల్లో పండుకొని తిరిగి మరలా జీవంలోకి వచ్చినటువంటి అనేక మంది మనం చూస్తున్నాం. కొందరు చనిపోయి మరలా తిరిగి బ్రతికిన వారిని కూడా చూస్తున్నాము. కొన్ని ప్రమాదంలో పూర్తిగా అన్ని అవయవాలు పోయినా కూడా మరలా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాము. పునరుద్ధాన సామర్థ్యం వారిలోకి వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ 7 తలలో ఒక తలకి చావు దెబ్బ తగిలింది. 3వ వచనంలో దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను. చావు దెబ్బ తగిలినది ఏమైపోయింది?
మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు దెబ్బ మానిపోతే ఆశ్చర్యపడతారు ఎవరన్నా? ఎవరికన్నా చేయికి తగిలింది, చేయి ఫ్రాక్చర్ అయిపోయింది, ఆ ఫ్రాక్చర్ బాగుపడితే పెద్ద వింతగా చూస్తారా? తల పగిలిపోయింది, పగిలిపోయి మరలా అతుక్కున్నది, అందులో వింతే ఉన్నది? మనం ఎంతమందిని చూడలేదు, ఎంతోమంది మొత్తం స్కల్ అంతా పోయింది, అంత పగిలిపోయింది, మొత్తం చివరికి బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసిన మనుషులు మరలా దాన్ని పెట్టిన వారే, కుట్లు వేసిన వారే వాటిని ట్రీట్మెంట్ చేసేంత చేస్తే తల బాగుపడిపోతే దానిలో ఆశ్చర్యం ఏముంది? మనలో ఎవరు వాళ్ళ వెనకాల పరిగెట్టాం? ఎవరు పరిగెట్టలేదు. ఎప్పుడు ఆశ్చర్యపోయి పరిగెడుతున్నారు. జనులందరూ కలిసి వెనకాల ఎప్పుడు వెళ్తున్నారంటే చావు దెబ్బకి చనిపోయి మరలా బ్రతికినప్పుడు ఆ పునరుద్ధానమును చూసి అయ్యో ఇది సామాన్యము కాదనుకొని మరలా తిరిగి ఆయన వెంట పరిగెట్టడం మొదలు పెడుతున్నారు. దీన్ని మరొక సూచకముగా తన రాజ్యములలో ఒక రాజ్యము కోల్పోయి ఆ రాజ్యం మరలా తిరిగి వచ్చినట్లుగా మరొక సూచకం కూడా కనిపిస్తున్నది. 2 సూచకములు, ఒకటి చనిపోయి మరలా బ్రతకటం అనియు, రెండవది కోల్పోయినటువంటి రాజ్యము మరలా తిరిగి కనిపిస్తున్నట్లుగా ఉండాను. దాంతో ఒక్క నిమిషం మరలా కనెక్ట్ చేసుకుందామా? ఒక్కొక్క నిమిషం మరలా కనెక్ట్ చేసుకుని దానితోటి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. Thank you, Master. Hallelujah. Glory to God. Sorry. ఓకే, 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టెండును, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఎందుకు అధికారం ఇచ్చాడు ఘట సర్పము? ఎందుకంటే నమస్కారము కావాలి. అపవాది మొదటి నుంచి కోరుకున్నది ఏమిటి? అపవాది ఆరంభము నుండి కోరుకున్నది ఏమిటంటే నమస్కరించాలని, అందరూ కూడా నమస్కరించాలని, అందరూ కూడా అతన్ని పూజించాలని. యేసు ప్రభుతోటి కూడా అదే అన్నాడు కదా ఆ పర్వతం మీద, నీవు నాకు సాగిలపడి నమస్కరించినట్లయితే నేను నీకు నా రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. పరలోకములో ఆయన దేవుని సింహాసనం మీద కూర్చున్నవాడే నమస్కారము కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు భూమి మీద నమస్కారము పొందుకొనుటకై, ఆ నమస్కారం పొందుకొనుటకై తన బలమంతటిని, తన అధికారమంతటిని ఆ క్రూర మృగానికి 4వ వచనములో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసి, మరియు వారు మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఒకటి ఘట సర్పమునకు నమస్కారం చేశారు, రెండోది ఎవరికి చేశారు? మృగమునకు నమస్కారం చేశారు. నెబుకద్నెజరుకు సాటి అయిన వారు ఎవరు అని చెప్పి నెబుకద్నెజరు యొక్క ప్రతిమకు నమస్కారం చేశారు. నెబుకద్నెజరు యొక్క ప్రతిమకు నమస్కారం చేసినట్లుగా కనిపిస్తున్నాడు. యెహోవా ఎదుట నిలబడగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఎవరు? నిమ్రోదు వలె ఎవరు అన్నట్లుగా ఆ నిమ్రోదు ఎదుట సాగిలపడినట్లుగా కనిపిస్తున్నారు. నిమ్రోదుడిగా అనగా 2 నమస్కారములో, ఒక నమస్కారము దైవ నమస్కారము, రెండవది రాజ నమస్కారము. అపవాది నేనే దేవుడననియు నేనే దైవమని చెప్పి నమస్కారం పొందుకుంటూ ఉంటే, అపవాదికి నమస్కారం వచ్చేలాగా చేసినటువంటి క్రూర మృగం అనగా ఈ రాజు, అతడు కూడా నమస్కారం పొందుకుంటున్నాడు. అనగా ప్రజలు దైవమును, రాజును,
ఆరాధించుచున్న వారిగా కనిపిస్తున్నారు. ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు మృగముతోట సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. 5వ వచనము, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిన. ఒక నోరు ఉన్నదనమాట. ఈ నోరు పేరు ఏమిటో తెలుసా? డంబపు మాటలు మాట్లాడటం, దేవదూషణ చేయటం. డంబపు మాటలు మాట్లాడటం, దేవదూషణ చేయటం. ఇప్పటి వరకు ఇవ్వబడినదట 42 నెలలు. 42 నెలలు అని అంటే 3.5 సంవత్సరములు. 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటు ఆయను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. అది తన నోరు తెరిచెను. డంబపు మాటలను దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను. దేనికి ఇవ్వబడను? ఆ క్రూర మృగములకు ఇవ్వబడను. ఇప్పుడు ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ. ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరి ముగ్గురు? ఒకటి ఆది సర్పము, అదే ఘట సర్పము. రెండవది క్రూర మృగము. మూడవది నోరు. ఈ నోరు పేరు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. ఈ ముగ్గురు కలిసి ఎలాగైతే ట్రినిటీ ఉన్నదో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ట్రినిటీ ఎలాగైతే ఉన్నదో అలాగ వీరి ట్రినిటీ ఇది. వీరి ట్రినిటీలో ఘట సర్పము, మృగము, నోరు అనగా అబద్ధ ప్రవక్త కనిపిస్తున్నారు. ఏమి చేస్తుంది ఈ నోరు? డంబపు మాటలు మాట్లాడుతుంది ఈ నోరు. రెండవది దేవదూషణలు జరిగిస్తుంది. ఏమి చేస్తున్నది అది? ఆయన నామమును ఆయన గుడారమును దూషిస్తూ పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారము ఇయ్యబడెను. పరిశుద్ధులతోటి యుద్ధము చేయడానికి, వారిని జయించడానికి కూడా అధికారము ఇవ్వబడెను. ఇంతగా మాట్లాడుతున్న నోటి ఎదుట పరిశుద్ధులు ఏమి నోరు తెరుస్తారు? ఇంత గొప్పగా మాట్లాడే నోరు ఎదుట పరిశుద్ధులు ఏమి మాట్లాడగలరు? పరిశుద్ధులు నోరు మూసుకున్న వారే, చెవులు మూసుకున్న వారే ఉంటారు. కాబట్టి పరిశుద్ధులతోటి యుద్ధము చేయడానికి దానికి అధికారం ఇచ్చి, ఆ తర్వాత జయించేటువంటి అధికారం ఇచ్చి, ప్రతి వంశము మీదను, ప్రతి జనము మీదను, ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. దాని అధికారం ఒక చోట కాదు. దానికి ఇవ్వబడిన అధికారము సర్వలోకం మీద అధికారం ఇవ్వబడింది. ప్రతి జనములోనూ, ప్రతి భాష మాట్లాడే వారిలోనూ దానికి అధికారం ఇవ్వబడింది. 8వ వచనము, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారము చేయుదురు. భూనివాసులందరూ ఎప్పటి నుంచి? జగది ఉత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నావో వారు తప్ప, వారైతే ఈ మృగమునకు నమస్కారం చేయరు, కానీ వారు తప్ప మిగిలిన వారందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎవడైనా చెవిగలవాడైతే వాడు వినుగాక. మరలా క్రీస్తు యొక్క మాట వస్తున్నది. తన సువార్తలు మనం చూసినప్పుడు చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా, మరలా 9వ వచనం చూస్తుంటే ఎవడైనా చెవిగలవాడు ఉన్నట్లయితే వాడు వినుగాక అని మాట పలుకుతున్నది. ఓకే, మిగిలినటువంటి విషయాలు మనం రేపు రాత్రి ధ్యానం చేసుకుందాం. ఇక్కడితో ఈరోజు మనం ముగించుకుందాం. కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి మరలని మీకు తెలియపరుస్తున్నాను. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఘట సర్పం పేరు అపవాది. దాని పేరు ఎర్ర సర్పం అనియో లేకుంటే ఆది సర్పం అని కూడా ఉన్నది. ఈ అపవాది ఒకప్పుడు పరలోక రాజ్యంలో దేవుని దూతగా ఉండెను. తన స్థానాన్ని పోగొట్టుకొని అపవాదిగా మార్చబడ్డాడు. ఓకే, రెండవది క్రూర మృగం అనేటువంటిది సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక రాజు. ఆ రాజుకు 7 తలలు, 10 కొమ్ములు, 10 కిరీటములు ఉన్నాయి. ఘట సర్పమునకు 7 తలలు, 10 కొమ్ములు,
7 కిరీటములు ఉన్నాయి. కిరీటములో మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. ఘట సర్పానికి 7 కిరీటములు అయితే మృగమునకు మాత్రము 10 కిరీటములు కనిపిస్తున్నాయి. 7 తలలో ఒక తెల్లకి దెబ్బ తగిలి చావు దెబ్బ కలిగి మరలా అది మానిపోయినందున భోజనులందరూ కూడా ఆశ్చర్యపడి అతను వెంబడించడం మొదలుపెట్టారు. ఓకే, ఆ తరువాత ఈ కార్యము జరిగించడానికై ఘట సర్పం అనగా అపవాది తన సమస్తమైన బలమును, తన సమస్తమైనటువంటి అధికారమును, తన సింహాసనము కూడా ఇచ్చిన తరువాత ఈ అధికారమును చూసిన వారై ఆ ఘట సర్పమును నమస్కరించారు, ఆ ఘట సర్పమును ఆరాధించారు. దానితో పాటుగా చావు దెబ్బ తగిలి మరలా తిరిగి సజీవం కనిపిస్తున్నటువంటి క్రూర మృగాన్ని కూడా వారు ఆరాధించడం మొదలుపెట్టారు. మృగము ఎదుట అందరూ కూడా సాగిలపడి నమస్కరిస్తున్నారు. అయితే వీరిరువురికి తోడుగా మూడవ సాతి ఎవరు అనంటే, మూడవ తోడు ఎవరు అనంటే ఒక నోరు ఇవ్వబడింది. దాని పేరు అబద్ధ ప్రవక్త. డంబముగా మాట్లాడుటయు, దేవదూషణ జరిగించుటయు, దేవునికి పరలోకమునకు వ్యతిరేకముగాను, ఆలయమునకు వ్యతిరేకంగాను, పరిశుద్ధులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పరిశుద్ధులతో యుద్ధము చేసి ఆ యుద్ధమును గెలిచేటువంటి అధికారము ఈ నోటికి ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని క్రీస్తు అనగా గొర్రెపిల్ల వధింపబడేటువంటి సమయం వరకు ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో ఆ క్రీస్తు యొక్క గొర్రెపిల్ల గ్రంథములో రాయబడిన వారు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ మృగమునకు నమస్కారం చేస్తున్న వారుగా కనిపిస్తున్నారు. సో ఇక్కడతో నేను ఈ వాక్యంలో ఈరోజు ముగిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం, మనం కాపాడుకుందాం. ఇవన్నీ జరిగేటప్పుడు మనం పైనుంచి చూద్దాం, కింద నుంచి కాదు చూసేది. ఈ ఘటనలన్నీ జరిగేటప్పుడు సంఘము పైనుండి చూడాలి, లేకుంటే ఇక్కడ అనుభవించాలి. పైకి వెళ్ళిపోయిన వారు సినిమా చూసినట్టు చూస్తారు, కింద ఉన్నవారు సినిమాలో హీరోయిన్ లాగా పాత్రలు పోషిస్తారు. కాబట్టి సినిమాలో నటించాలా, సినిమా చూడాలా, మీరే నిర్ణయం చేసుకోండి. సినిమా చూడాలనుకున్నట్లయితే మధ్యాకాశంలో క్రీస్తు రాకడలో ఎత్తబడాలి. సినిమాలో నటించాలనుకుంటే ఇక్కడ వెడువడాలి. ఆ దెబ్బలకు అబ్బా అమ్మా అబ్బా అబ్బా అనేటువంటి యాక్టింగ్ బాగుంటుంది అన్నమాట. అది చూడాలనుకుంటే విడవబడదాం. ఎత్తబడాలంటే ప్రభు యొక్క బాటలో నడవాలి, విడవబడాలంటే ప్రభువుని తిరస్కరించాలి. సమయం అన్నది, జీవితం అన్నది, నిర్ణయం అన్నది సమస్తము కూడా మనవే. కాబట్టి మన కొరకు ఒక తీర్మానం తీసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. తల్ల వచ్చుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహోన్నతుడు, మరొకసారి మీకు వందనములు. మీ దైవమైనటువంటి కృపలో మీ గొప్ప తండ్రి నామములతో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి ఈ రాత్రి మీ పరిశుద్ధ సన్నిధిలో స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు మీకు వందనములు. చేసిన కార్యం బట్టి మీకు వందనములు, పలికిన మాటలు బట్టి మీకు వందనములు. మీ పరిశుద్ధ యొక్క తండ్రి పరలోక రాజ్యంలో మేము చేర్చబడినట్లుగా క్రీస్తు యొక్క రాకలు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అలా కార్యపక్షంలో రేపు రాత్రి మరలా కలిసి మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయమని మా ప్రార్థన మీరు అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం మరొకసారి మీకు అందులో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.